దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంట్, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతుందన్న కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. క్షమాపణ చెప్పాలంటూ అధికారపక్షం పట్టు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన దేశ విభజన వ్యాఖ్యలతో పార్లమెంట్ శుక్రవారం దద్దరిల్లింది. సురేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణం చర్యలు తీసుకోవాలని లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ క్షమాపణ చెప్పాలని పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని, విభజన కోరేవారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని ఖర్గే స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుందని, ఇదే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతుందని గురువారం బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్ వ్యాఖ్యానించారు. లోక్సభ 0 అవర్లో ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి ప్రహ్లాద్ జోషి లేవనెత్తారు. మీడియా కథనాల ఆధారంగానూ సభలో చేయని సురేష్ ప్రకటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చర్చించడమంటే సభా సమయాన్ని వృధా చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు.